My dear young advocates and law students, this is Venkat Moppana, advocate. Struggles in law profession. ఈరోజు దాని గురించి కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందాం అండి. వన్స్ యూ ఫినిష్ యువర్ ఎల్ఎల్బి అండ్ పాస్ యువర్ ఏఐబి, మీరు ఎప్పుడైతే ఒక సీనియర్ ఆఫీస్లో జాయిన్ అవుతారో అది మిగతా ప్రొఫెషన్స్ లాగా మీకు 10 to 6 జాబ్లో ఉండదండి. యూ షుడ్ రీచ్ యువర్ ఆఫీస్ బై 8 or 8:30 బికాస్ ది ట్రయల్ కోర్ట్స్ విల్ స్టార్ట్ అట్ 10:30 అండ్ ఇట్ గోస్ టిల్ 4:30 ఇన్ ద ఈవినింగ్. సో మీరు మార్నింగ్ 8 o'clockకి మీ సీనియర్ ఆఫీసర్స్కి రీచ్ అవ్వాలి. అండ్ ఈవినింగ్ కోర్ట్ అయిన తర్వాత మళ్ళీ 8:30, 9, 10 అన్న అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ది వర్క్ అండ్ వర్క్ లోడ్. సో మనం మిగతా ఫీల్డ్స్ లాగా టైంకి వెళ్దాం టైంకి వద్దాం అంటే ఈ ఫీల్డ్ అయితే కరెక్ట్ కాదు. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం బికాజ్ మీరు మీ సీనియర్ని అసిస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని ఆఫీసెస్లో మీ నుంచి రీసెర్చ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు సీనియర్. ఇఫ్ యు ఆర్ పాస్ అవుట్ ఫ్రమ్ ఎ గుడ్ కార్పొరేట్ లా స్కూల్ లేదా నేషనల్ లా యూనివర్సిటీ నుంచి కూడా వస్తే మీరు రీసెర్చ్కి మిమ్మల్ని ఎక్కువగా యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో రీసెర్చ్లో ఒక్కసారి మీరు కూర్చుంటే ఫర్ డిగింగ్ ది కేస్ సైటేషన్స్, సుప్రీంకోర్టులో రీసెంట్ జడ్జిమెంట్స్ ఏమొచ్చినాయి, కన్సర్న్ స్టేట్ హైకోర్ట్స్లో ఆల్రెడీ ఈ మ్యాటర్స్ కవర్ అయినాయా లేదా అని మీరు రీసెర్చ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అవర్స్ టైం అనమాట. సో మీరు 10 to 6 జాబ్ లాగైతే ఇది ఉండదండి. సో వీ కాంట్ కాల్ ఇట్ ఎస్ స్ట్రగుల్, బట్ మీకు ఒక లవ్ అండ్ ప్యాషన్ ఈ ప్రొఫెషన్లో ఉంటే అది ఇష్టంగానే చేయొచ్చు. బట్ టైం కన్స్టెంట్ ఉంటుందండి. సో ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండవు. సో అదే టైంకి మీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా చూసుకోవాలి, లేదా ఎవరైనా పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేసుకోవాలి, పర్మనెంట్ ఆబ్లిగేషన్స్ ఉంటే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది ఇన్ ద ఎర్లియర్ స్టేజెస్. అండ్ సెకండ్ థింగ్, ఫైనాన్షియల్ బర్డెన్స్ అండి. మీరు ఇఫ్ యూ హ్యావ్ ఏ హెవీ ఫైనాన్షియల్ బర్డెన్స్ ఎర్లీ స్టేజెస్లో మీరు ఫుల్ఫిల్ చేయలేరు. కొంచెం సైకలాజికల్ స్ట్రగుల్ ఉంటుంది. మీరు ఎంత సీనియర్కి అసిస్ట్ చేసిన 1 year 2 years మీరు సీనియర్స్ ఆఫీస్లో మీరు వర్క్ చేసిన అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం కొంతమంది ఫ్యామిలీ కండిషన్స్ వల్ల ఈ ఫీల్డే మనకు వద్దన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. కోవిడ్ టైంలో చాలామంది అడ్వకేట్స్ ఎలా బ్రతకాలో తెలియక ప్రొఫెషన్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన 3 అడ్వకేట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దిస్ ప్రొఫెషన్ అంటే ఫైనాన్స్ వర్క్ అవర్స్ మీరు కంపారిటివ్గా చూసుకుంటే ఇది అంత వీక్ మైండెడ్ అండ్ సెన్సిటివ్ మైండెడ్ ఉన్న పీపుల్కి సెట్ అయ్యే ప్రొఫెషన్ కాదండి ఇది. నేను ఎవరిని భయపెట్టట్లేదు, కానీ వాట్ ఐ హావ్ సీన్ త్రూ ఇన్ మై లైఫ్ అది మీది అందరితో షేర్ చేసుకుంటున్నా. సో ఈ బేసిక్ స్ట్రగుల్స్ అయితే ఉంటాయండి. వన్ ఈజ్ ఫైనాన్స్ అండ్ సెకండ్ ఈజ్ టైమింగ్స్ అండ్ థర్డ్ బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఈజ్ టు గెట్ ఎ గుడ్ సీనియర్ చేంబర్. సో మీకు ఇక్కడ 2 ఉంటాయండి. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, నేర్పించగలిగే గురువు దొరకడం అంత ఇంపార్టెంటే. నేర్పించగలిగే గురువు దొరకడం ఎంత ఇంపార్టెంటో మీరు కూడా మిమ్మల్ని అంత హార్డ్గా స్ట్రెచ్ చేయడం కూడా ఇంపార్టెంటే. సో ఇద్దరు సింక్ అవ్వాలి. సో ఇద్దరు మైండ్ సెట్కి సెట్ అయ్యే ఒక సీనియర్ చేంబర్ జూనియర్కి దొరికితే హిజ్ ఫ్యూచర్ విల్ బి వెరీ గుడ్. సో అది స్ట్రగుల్ అని ఎందుకు అంటున్నానంటే అది అంత ఈజీగా మనం జడ్జ్ చేయలేం. ఒక 1 day మీరు సీనియర్ చేంబర్కి వెళ్ళి ఏదో సీనియర్ ఏదో కోపపడ్డారని మీరు మానేస్తే మీకు 1 dayలో ఒక సీనియర్ అర్థం కాదు, రైట్? సో యూ షుడ్ ఇన్వెస్ట్ సమ్ టైమ్ టు స్టడీ ది చేంబర్ ఆల్సో. ఒక సీనియర్ని అంటే ఒక గురుకులంలా తీసుకోండి. మీరు ఒక సీనియర్ చేంబర్కి వెళ్తే అదొక గురుకులంలా ఫీల్ అయ్యి మనస్ఫూర్తిగా సీనియర్ని నా గురువు అని మీరు నమ్మి మీరు అతనితో జర్నీ స్టార్ట్ చేస్తే కనుక ఆ స్ట్రగుల్ అనేది అంత పెయిన్ఫుల్ అనిపించదు. బట్ టు గెట్ ఎ గుడ్ సీనియర్ చేంబర్ ఈజ్ ఆల్సో స్ట్రగుల్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు అంత ఈజీగా రిఫర్ చేయరు. మీరు ఏంటో తెలియకుండా మిమ్మల్ని ఒక సీనియర్ ఛాంబర్లో పెడితే రేపు పొద్దున సీనియర్కి మీకు ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకోండి, ఈ రిఫర్ చేసిన వాళ్ళు ఇమేజ్ పోతుంది అని చెప్పి చాలామంది రిఫర్ కూడా చేయరు. సో మెయింటైన్ ఎ గుడ్ కాంటాక్ట్స్ అండ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి స్టార్టింగ్ ఫ్రమ్ ది కాలేజ్ డేస్. మీ ఫ్యాకల్టీస్ అవ్వండొచ్చు, వాళ్ళకి తెలిసిన సీనియర్స్ ఉంటారు. సో మీ కాలేజ్ నుంచి మీరు పాస్అవుట్ అయ్యేలోపే మీరు ఒక మంచి నెట్వర్క్ సెట్ చేసి పెట్టుకుంటే ఈ థర్డ్ స్ట్రగుల్ అనేది కూడా పోతుందండి. సో ఈ స్ట్రగుల్స్ అనేటికి మాత్రం మీరు సైకలాజికల్గా ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. అప్పుడు మీకు అవి స్ట్రగుల్స్ లాగా అనిపించవు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సాల్వ్ దీస్ 3 issues. ఓకే, హ్యావ్ ఎ